పల్నాడు జిల్లాలో స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రధానం ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. పల్నాడు జిల్లాలో స్వచ్ఛాంధ్ర అవార్డుల 2025 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొని పరిశుభ్రత, పారిశుద్ధ్యం కార్యక్రమాలలో అద్భుత కృషి చేసిన వ్యక్తులు, సంస్థలను సత్కరించారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్వచ్ఛత ఎన్జీఓగా దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఎంపికైనందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. జిల్లా స్థాయిలో 16 విభాగాల్లో 51 మంది వ్యక్తులు, సంస్థలకు అవార్డులు ప్రదానం చేశారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సంయుక్తంగా మాట్లాడుతూ పరిశుభ్రత, పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహిస్తూ హరితాంధ్రప్రదేశ్ లక్ష్యంతో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గత 9 నెలల్లో జిల్లాలోని 527 గ్రామ పంచాయతీలు, 6 పట్టణ స్థానిక సంస్థలు, నగర పంచాయతీలలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలు అమలు చేశామన్నారు. డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్, యుఎల్బిఎస్లో 93% ఇంటింటికి చెత్త సేకరణ, 42% వేస్ట్ సెగ్రిగేషన్ జరుగుతోంది. రాబోయే రోజుల్లో 100% ఇంటింటి సేకరణ, సెగ్రిగేషన్ లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలలో 50% డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్, 20% సోర్స్ వద్ద సెగ్రిగేషన్ జరుగుతోంది. 50% గ్రామాలు ODF ప్లస్ గుర్తింపు పొందాయని అన్నారు. స్వచ్ఛ నగరాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు, పాఠశాలలు, ఆసుపత్రులు, కార్యాలయాలు, రైతు బజార్లు, బస్ స్టేషన్లు, పరిశ్రమలు వంటి 17 కేటగిరీలలో అవార్డులు ప్రదానం చేసినట్లు చెప్పారు. ఈ అవార్డుల ఘన ద్రవ వ్యర్థ నిర్వహణ, బహిరంగ ప్రదేశాల శుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం వంటి సుస్థిర పద్ధతులకు ప్రాధాన్యత ఇస్తూ ఎంపిక చేసినట్లు వివరించారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్వచ్ఛత ఎన్జీఓగా ఎంపికైన దళిత బహుజన రిసోర్స్ సెంటర్కు కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. జిల్లా స్థాయిలో 16 విభాగాలలో 51 మంది వ్యక్తులు, సంస్థలకు అవార్డులు అందజేశారు. ఈ అవార్డులు కేవలం పోటీ కాదని పరిశుభ్రత, పారిశుద్ధ్యం పట్ల నిబద్ధతను ప్రతిబింబించే ప్రజా ఉద్యమమని అన్నారు. స్వచ్ఛ పల్నాడును సాకారం చేయాలని, ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ద్వారా పరిశుభ్రతను ప్రోత్సహిస్తూ ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను ప్రవేశపెట్టి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఈ అవార్డుల ఘన ద్రవ వ్యర్థ నిర్వహణ, బహిరంగ ప్రదేశాల శుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ఆర్ఆర్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రదానం చేయడం జరిగిందని వివరించారు. స్వచ్ఛత కార్యక్రమాలలో సెర్ప్, మెప్మా, విద్యా సంస్థలు, అంగన్వాడీలు, ఆసుపత్రులు, పర్యాటక ప్రదేశాలను భాగస్వాములను చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర ఉద్యమం ద్వారా పల్నాడు జిల్లాను పరిశుభ్రతలో అగ్రగామిగా నిలపాలని అందరూ సంకల్పించారు.